ఎవరింట్లోనైనా ఒక 15,000 ఇస్తే పని కుదిరిపోదాం అని అనిపించింది. ఏంటి ఎలా బతకాలి, ఎవ్వరు పిలిచి క్యారెక్టర్ ఇచ్చిన పాపని పోలేదు. కనీసం కష్టపడి ఎక్కడ పోగొట్టుకున్నా అక్కడే సంపాదించుకున్నా అంటే వర్క్ లేదు. నా గోళ్ళంతా దొంగలు పట్టుకుపోయారు. దొంగలు పడ్డారు నన్ను 4 ఎంటర్ అయిపోయి కత్తులతో బెదిరించి. ఈరోజు ఉండడానికి కనీసం నిలువ నీడ లేదండి. ఈ ఆఫీస్లో నేను ఒక పని మనిషిగా చేసుకుంటూ ఉంటాను. కానీ కళ్ళ ముందు కనిపించే దేవుడు చిరంజీవి గారు. అక్కడ నుంచే చరణ్ బాబాయ్ అమ్మ వెరీ గుడ్ అన్నారు. కనీసం నిలబడే క్యారెక్టర్ అయినా పర్లేదు జనాల్లో. నిజం, నా కొడుకు కూడా ఏ రోజు ఇలా పెట్టలేదు. నా కొడుకులు ప్రేమతో తెచ్చిన ఈ ఫుడ్ చాలా బాగుంది. నేనైతే మా ఛానల్ తరపు నుంచి ఒక 10,000 ఇచ్చాను. అది నా స్తోమతను బట్టి. హాయ్, అందరికీ నమస్కారం అండి. నేను మీ జబర్దస్త్ సోదరు సానందని. ఎలా ఉన్నారు? ఈ లాక్డౌన్లో, ఈ పరిస్థితుల్లో, చాలా క్లిష్టమైన పరిస్థితులు అందరూ అనుభవిస్తున్నారు. ఐ నో ఎవ్రీథింగ్. కానీ జాగ్రత్తగా ఉండండి అందరూ. దయచేసి మాస్కులు పెట్టుకోండి, శానిటైజర్స్ వాడండి. వీలైనంత వరకు బయటికి వెళ్ళడం అవాయిడ్ చేయండి. సో ఈరోజు నేను ఒక కొత్త విషయాన్ని, కొత్త టాపిక్ని, కొత్త ఎమోషనల్ టాపిక్ని మీ ముందుకు తీసుకురాబోతున్నానండి. అదేంటంటే, జనరల్గా మనమంతా ట్రెండింగ్లో ఉన్న వాళ్ళందరినీ చూస్తూ ఉంటాం, ఆదరిస్తుంటాం, వ్యూవర్షిప్ ఇస్తుంటాం. కానీ ఒకప్పుడు అద్భుతంగా వెలిగిపోయిన ఆర్టిస్టులు, కొంతమంది ఏ సహాయ సహకారాలు అందక చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళని మనం చూసాం. రీసెంట్గా పావల శ్యామల గారికి కూడా చాలామంది దాతలు హెల్ప్ చేశారు. అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్లీ జూనియర్ తెలంగాణ శకుంతలగా పేరు తెచ్చుకున్న మన జగదీశ్వరి గారికి ఇంటికి వచ్చామండి. మరి ఆవిడ పరిస్థితి ఎలా ఉంది ఏంటనేది చూద్దాం రండి. రండి లోపల ఏం చేస్తుందో మేడం గారు. అమ్మా, హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నానమ్మా, చాలా బాగున్నాను. మా ఛానల్లో మా ప్రేక్షకులందరికీ ఒకసారి హాయ్ చెప్పండి. హాయ్, నమస్తే. సో ఫ్రెండ్స్, ఈరోజు మీరు మేడంని కలిశారు. నిజంగా ఆవిడ లైఫ్లో జరిగిన విషయాలు కానీ, మేడం యొక్క స్ట్రగుల్స్ కానీ ఏంటనేది మనం తెలుసుకుందాం. స్ట్రగుల్స్ ఏముంటాయి, ఆర్టిస్టులు అంటే సూపర్ అని మీరు అందరూ అనుకుంటారు. కానీ ఆర్టిస్టులు కూడా కష్టాలు, నష్టాలు, సక్సెస్లు, విజయాలు, పథకాలు, సెలబ్రేషన్స్ చాలా ఉంటాయి. సో అవన్నీ మనం తెలుసుకుందాము. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే నాన్న. 2 సార్లు నంది అవార్డు గ్రహీత అయిన మీరు చక్కగా సినిమాల్లో అప్పట్లో తెలంగాణ శకుంతల గారిని గుర్తు చేసే విధంగా, అంటే ఆవిడ్ని ఎవరు డామినేట్ చేయలేరు అని చాలామంది అనుకుంటారు. కానీ ఆవిడ్ని ఈక్వల్ సైజ్గా మీరు చేసుకుంటూ ఆ రేంజ్లో పర్ఫార్మెన్స్ సంపాదించి చాలా సినిమాలు, నేను కొన్ని చిన్నప్పుడు సీరియల్స్ కూడా చూశానమ్మా. మీరు మాంత్రికురాలు గెటప్లు వేయడాలు, అది సినిమాలు చేశాను. మాంత్రికురాలు అంటే సీరియల్స్ చేయలేదు, మూవీస్లో చేశాను. నా ఫస్ట్ సీరియల్ చైలాస శ్రవంతి. శ్రవంతితో ఎంటర్ అయ్యాను. 2006లో వచ్చాను ఇక్కడికి. అది అనుకోకుండా ఆఫర్ వచ్చింది. 250 ఎపిసోడ్స్ చేశాను. అది పెద్ద క్యారెక్టర్ చేశాను. అది ఒక విధంగా ప్లస్ అయింది, ఒక విధంగా మైనస్ అయింది. మైనస్ ఎలా అయింది? మైనస్ అంటే అది అదే బ్రోతల్ హౌస్ హెడ్ అనమాట. ఇప్పుడు మన ఇండస్ట్రీలో దౌర్భాగ్యం ఏంటంటే, ఒక జెంట్స్ అవని లేడీస్ అవని క్యారెక్టర్ చేశారంటే దానికి పరిమితం అయిపోతారు, చేస్తారు. అలాంటి వేషాలే వస్తాయి. అంటే నెగిటివ్ రోల్ బాగా చేశానని పేరు వచ్చింది, కానీ ఏటొచ్చి ఈ క్యారెక్టర్ వల్ల ఏమో నాకు మైనస్ అయింది. ఆ సీరియల్లో ఒక బ్రోతల్ హౌస్ హెడ్ అనమాట. హీరోయిన్ టార్చర్ చేసేది భరణి గారు ఫస్ట్ సీరియల్ అది. నేను అందరం కొత్త వాళ్ళు ఎంటర్ అయ్యాం, మీనా గారు అందరం. ఆ సీరియల్తో అలాగ ఎంటర్ అయిన తర్వాత చాలా అసలు మంచి పేరు వచ్చింది. కానీ ఏటొచ్చి ఇలా తర్వాత మన స్టూడియో వాళ్ళది అది. తర్వాత ఏమో స్టూడియో వాళ్ళు మంచి వేషాలు ఇచ్చారు. దాన్ని వెంటనే తొలి ప్రేమ సీరియల్, అది హీరోయిన్కి మేనత్త క్యారెక్టర్.
అది మంచిదే, ఫ్యామిలీ డ్రామా క్యారెక్టర్ కాబట్టి మంచిది. అది నెగిటివ్ రోల్ కానీ ఫ్యామిలీలోకి అంటే హీరోకి వాళ్ళ నాన్నగారికి అక్క క్యారెక్టర్ అనమాట. అది బాగానే మంచి పేరు వచ్చింది. తర్వాత హై స్కూల్లో కూడాను పిల్లలు కిడ్నీలు తీసి అంటే పంపించేది, కానీ నెగిటివ్ షేడ్స్ రోల్స్ వచ్చాయి. తర్వాత అమ్మ చేశాను, తర్వాత వాళ్ళకి చేశాను ఒక 4-5 సీరియల్స్. తర్వాత మర్చిపోయారు మన స్టూడియో వాళ్ళు నన్ను. వెళ్ళాను 2 సార్లు ఆఫీస్కి వెళ్ళి మాట్లాడాను, సార్ నన్ను మర్చిపోయారంటే లేదు జగదీష్ గారు చేద్దాం అంటారు. సార్కి నేనంటే చాలా అభిమానం, కానీ ఎటొచ్చి చేతులు మారుతుంటాయి కదా, అతను వర్క్ వేరే వాళ్ళు చేయొచ్చు, వాళ్ళకి మనం నచ్చకపోవచ్చు. సీరియల్లో ఒకప్పుడు నేను 70 సీరియళ్ళు దాటి చేశాను. 70 సీరియల్ చేశారు. దూరదర్శన్ చాలా చేశాను, అంటే నాకు గుర్తులు రావు కానీ కుంకుమ రేఖ మన ఇది దాసరి గారిది, అది 200 చిల్లర ఎపిసోడ్లు చేశాను నేను. లక్ష్మి గారు చెన్నై ఆవిడ ఉన్నారు, ఆవిడకి మదరు, అది మంచి పేరు వచ్చింది కేవీ రెడ్డి గారి డైరెక్షన్లో. నెక్స్ట్ ప్రేమకు శుభలగ్నం లేదు 300 ఎపిసోడ్లో ఉన్నాను నేను, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్నాను. తర్వాత అలాగే పెద్ద పెద్ద క్యారెక్టర్లు చాలా చేశాను. అష్టాచెమ్మ ఒకటి బైన్స్ క్యారెక్టర్, కార్తీక దీపం చేశాను కానీ అందులో పెద్ద వేషం అని ఎంటర్ చేశారు. ఒక 9 days చేశాను అంతే, ఒక 50 ఎపిసోడ్లు కూడా ఉండవేమో. ఇప్పుడు ఈ నంది అవార్డు మీదే కదమ్మా? అది నాదే. ఇంకొక నంది అవార్డు ఎక్కడ? ఇంకొక నంది అవార్డు మా డైరెక్టర్ దగ్గర ఉంది. అంటే ఈ 2 నంది అవార్డులు మీకు ఏ సినిమాకి వచ్చాయమ్మా? సినిమా కాదు, నేను నాటకరంగా ఉన్నాను. ఫస్ట్ 3000కి పైగా ప్రదర్శన చేశాను. ఇప్పుడు కూడాను కోటా శంకరరావు గారితో మినిస్టర్ నాటకం చేస్తున్నాను. అది మళ్ళీ మొన్న ఒక డైరెక్టర్ విజయవాడ నుంచి సుఖమంచి కోటేశ్వర గారు ఒక నాటికి పంపించారు నాకు ఫోన్లో. పంపిస్తే అది వేయమన్నారు, అది ట్రైబల్స్ సంబంధించింది. మళ్ళీ నాటక రంగం వైపు వెళ్దామా అని ఆలోచన, ఎందుకంటే నాకు షూటింగ్స్ అసలు లేవు. నన్ను 4 years అయింది స్ట్రగుల్ అవుతున్నాను. మీ జబర్దస్త్ పుణ్యం అంటూ అంటే అప్పుడప్పుడు మీరు ఒక ఎపిసోడ్ ఇచ్చారు, మన సుధీర్ వాళ్ళ టీం ఒకటి ఇచ్చారు, ఆది ఒకటి ఇచ్చాడు, తర్వాత చంద్ర ఉంటప్పుడు ఫస్ట్ స్కిట్ చేశాను, తర్వాత మన రాఘవ 2 times పిలిచాడు నన్ను. అమ్మ అంటే మీరు బాగా చేస్తారని నేను గుర్తుపెట్టుకొని పిలుస్తున్నానమ్మా, మీరు ప్రాబ్లమ్స్లో ఉన్నారు కదా అని అంటాడు ఇప్పుడు. పాపం రాఘవ చాలా మంచోడు. కానీ మీరు రాగానే ఒకటి అడిగారు, గుర్తుందా? మీరు ఈ ఇల్లు చాలా బాగుందమ్మని. అదే ప్రాబ్లమ్స్ లో ఉన్నానన్నారు, మరి ఇంత పెద్ద ఇల్లు జూబ్లీ హిల్స్ అసలు సెటప్ కదా. ఎంత ఇల్లు ఉంటే జగదీశ్వరి చక్కగా హ్యాపీగా మందులు కూడా వాడకుండా, జబ్బు లేకుండా, బీపీ షుగర్లు అన్నీ వచ్చాయి నాకు. ఏంటి హ్యాపీగా పడుకునేదాన్ని. నాకు అసలు ఇల్లు అంటూ కూడా లేదు. ఇల్లు లేదు, నాకు ఇల్లు లేదు. అంటే మరి మీరు నమ్ముతారో నమ్మరో, ఇది ఒక ఆఫీసు. అప్పుడు మా అబ్బాయి డైరెక్షన్ చేశారు ఒక సినిమాను, ఒక వెబ్ సిరీస్ డ్రైడే అని, వాళ్ళ ఆఫీస్ ఇది. అయితే నేను మా ప్రొడ్యూసర్స్ ఫోన్ చేశాను, నాన్న ఇది పొజిషన్ ఎలా ఉంది, మరి నాకు కొద్ది రోజులు ఆఫీస్ ఉన్నంత వరకు ఎంత అల్లాచుకుంటాను, నేను ఇంట్లోని ఒక పని మనిషిలాగా ఉన్నాను అంతే. లేదు నాన్న, ఎందుకంటే పని మనిషిని పెట్టుకోలేదు. ఇంత ఇల్లుని నేను తర్వాత చూపిస్తాను మీకు, ఆఫీసు, కిచెను, ఇది బెడ్రూమ్లు, ఇవన్నీ ఆఫీస్ రూమ్ అన్నీ. అంటే పని మనిషిని పెడితే ఒక 3000-5000 ఇవ్వాలి కదా చేయడానికి. వాళ్ళు ఇక్కడ లేరు, ప్రొడ్యూసర్స్ అయితే ఇక్కడ లేరు, చైనాలో ఉంటాడు ఆయన మా ప్రొడ్యూసరు. మరి ఇవన్నీ ఎవరు కట్టుకుంటారు? నేను కట్టుకునే స్థితిలో లేను. ఇంత బెస్ట్ యాక్టరు ఒక ఆఫీస్లో ఒక పని మనిషి స్థాయి ఆ వర్క్ చేస్తున్నానని చెప్తున్నారమ్మా. అసలు అంటే మీ పిల్లలు కానీ మీకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి అంటే కనీసము రెంట్ కట్టుకోలేని పరిస్థితుల్లో మీరు ఎందుకున్నారు ఇప్పుడు? పిల్లలు అంటే నాకు బాబు ఉన్నాడు, వాడు డైరెక్టర్ అయ్యాడు. ఎటొచ్చి వాడి కష్టాలు వాడుకున్నాయి, 2 చిన్న పిల్లలు, ఆడపిల్లలు. తర్వాత సినిమా IPL అని మూవీ స్టార్ట్ చేశారు లాస్ట్ ఇయర్ అంటే బిఫోర్ లాస్ట్ ఇయర్ నవంబర్లో స్టార్ట్ అయింది అది. అతను కొంచెం పెట్టారు, కొంతవరకు పెట్టారు, ఒక 70% అయింది. 2 ఫైట్లు, 2 సాంగ్స్, తర్వాత సీన్స్ అన్నీ అయినాయి. ఇంకో 30% చేస్తే సినిమా అయిపోద్ది. కానీ 1.5 year నుండి ఆయన చేయట్లేదు.
అబ్బాయికి అసలు వాళ్ళు కూడా చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు నాన్న. మరి నేను వాడి మీద భారం కాకూడదు కదా. నాకైతే మొన్న ఎవరింట్లో ఒక 15,000 ఇస్తే పని కుదిరిపోదామని అనిపించింది. కష్టాలు వస్తే నేను రావని కాదు అందరికీ అంటే ఫీల్. రాత్రి 2-1 గంట వరకు నా నిద్ర పట్టదు. ఏంటి ఎలా బతకాలి, ఎవ్వరు పిలిచి క్యారెక్టర్ ఇచ్చిన పాపని పోలేదు. ఒకప్పుడు చాలా చేశాను, పోగొట్టుకున్నాను. 50 లక్షల వరకు పోగొట్టుకున్నాను. చిట్లే వేసాను, దొంగలు పడి బంగారం పోయింది, అంతా జరిగింది. కొన్ని కనీసం కష్టపడి ఎక్కడ పోగొట్టుకున్నా అక్కడే సంపాదించుకున్నా అంటే వర్క్ లేదు. ఎన్ని ఆఫీసులు తిరుగుతాను, ఎంతమంది పొద్దున్న ఫోన్ పట్టుకొని 2-3 అవర్స్ దాని మీదే ఉంటాను. నాన్న ఏం సినిమా చేస్తున్నారు, ఏదైనా ఉంటే చెప్పండి. మనం అడుక్కోపోతే అమ్మాయిని అన్నం పెట్టదు కదా. ఇండస్ట్రీలో కాంపిటీషన్ ఎక్కువైపోయింది. ఓకే, నేను కాదనలేదు. ఇప్పుడు గ్లామర్ క్యారెక్టర్లు నాకు రావు, నేను డీ గ్లామర్ కాబట్టి. కనీసం నేను చేసే క్యారెక్టర్లు ఒకప్పుడు నేను గ్లామర్ కూడా నేను చేశాను నేను. కానీ ఇప్పుడు లేదు, పిలవట్లేదు. ఇప్పుడు థియేటర్ ఆర్టిస్టులు నేను 1000 వరకు నాకు ఉత్తమ నటి అవార్డులు వచ్చాయి. మరి అలాంటప్పుడు నా కోసం ఏదైనా చెయ్యాలి కదా. అప్పుడు ఆరోపణ ఉంది, ఇప్పుడు ఆరోపణ ఉంది. ఎటొచ్చి కొంచెం ఏజ్ డిఫరెన్స్ వచ్చింది అంతే. సో ఇండస్ట్రీలో ఉన్న పెద్దవాళ్ళకి చేతులెత్తి మొక్కేది ఏంటంటే, దయచేసి కొత్త టాలెంటర్స్ అంటే వాళ్ళు ఎలా చేస్తారో ఏంటో, కెమెరా ముందు చేసి ఫెయిల్ అవుతారేమో అన్న ఉద్దేశంతో కొత్త వాళ్ళకి ఆఫర్లు రావు. కానీ ప్రూవ్డ్ ఆర్టిస్టు మేడం గారు, సో ఇలాంటి ప్రూవ్డ్ ఆర్టిస్టులని గుర్తుపెట్టుకొని, ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ లైఫ్ ఎలా ఉంటుందంటే సార్ మీ అందరికీ తెలుసు, కానీ నేను నా వర్షన్లో చెప్తున్నా. ఒక ఆర్టిస్ట్ లైఫ్ ఎలా ఉంటుందంటే యాక్టింగ్ మాత్రమే చేయగలుగుతారు, యాక్టింగ్తో మాత్రమే డబ్బులు తీసుకోగలుగుతారు, ఇంకే పని చేయలేరు, ఇంకే పని మాకు చేత కాదు. సో దయచేసి మేడం గారికి క్యారెక్టర్స్ ఏమన్నా ఉన్నా, చిన్న సినిమాలు చేసినా పెద్ద సినిమాలు చేసినా కొద్దిగా గుర్తుపెట్టుకొని పిలవాల్సిందిగా మనస్ఫూర్తిగా అర్థిస్తున్నాను. అమ్మ, మరి ఇంత స్ట్రగుల్లో ఉన్నారు, మీకు తెలిసిన సర్కిల్లో చాలామంది డైరెక్టర్స్, ఫ్రెండ్స్, యాక్టర్స్, మీతో పాటు కో యాక్టర్స్ అందరూ ఉంటారు. సో వాళ్ళు ఎవరు హెల్ప్ చేయలేదా మీకు? ఇంకో విషయం చెప్పనా నాన్న, నేను నోరు విడిచిన పరిస్థితి ఇలా ఉందని అడిగిన వాళ్ళు ఎవరు నాకు హెల్ప్ చేయలేదు. నేను అడగకుండా అయ్యో ఇప్పుడు ఇలా ఉందా అని పరిస్థితి అని చెప్పి చాలామంది హెల్ప్ చేశారు. అంటే వాళ్ళ తోచింది, ఏదో లక్షలని కాదు, ఒక 5,000 10,000 అంటే ఇలా ఉంది పరిస్థితి. మొన్న నాకు ఆటో గుద్దేసి కాలు, ఈ చెయ్యి 2 దెబ్బలు తగిలినాయి. చాలా సఫర్ అయింది. అక్కడ మన మైత్రివనం దగ్గర మార్నింగ్ 6:37 అప్పుడు వేరే పని మీద వెళ్ళాను, ఒకరిని కలవటానికి వెళ్తే ఫోను కింద పడిపోయి పగిలిపోయింది నాన్న. ఇప్పుడు 3 ఏళ్ళు అయింది. ఆ ఫోన్ కూడా ఇప్పుడు పని చేయట్లేదు. మార్నింగ్ మీరు ఫోన్ చేస్తారేమని ఎంత టెన్షన్ పడ్డాను. అది అవ్వట్లేదు అసలు. ఎవరైనా ఫోన్ చేస్తే ఆన్ చేస్తుంటే అవ్వట్లేదు. ఇప్పుడు నేను అర్జెంటుగా ఫోన్ కొనుక్కోకపోతే దాని మీదే కదా మన బతుకులు. అలాగా అక్కడ యాక్సిడెంట్ అవ్వడం కొంచెం చాలామంది పాపం కరాటే కళ్యాణ్ గారు ఉన్నారు కదా, ఆవిడకి ఎవరో చెప్పారంట అమ్మ చాలా ఇబ్బందుల్లో ఉంది అని. ఒక ఆయన ఎవరో చెప్పారంట. చెప్తే ఆవిడేమో నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి అమ్మ ఏమీ అనుకోవద్దు, మా ఇంటికి రండి, పలానా అడ్రస్ వస్తే నేను ఒక దగ్గర తీసుకెళ్తాను అనేసి ఏమో అన్నారు. అంటే వెళ్ళాను. కళ్యాణ్ నగర్లో ఉంటారు మేడం. వెళ్తే ఆవిడ ఒక 5గురికి, మన అల్లరి సుభాషణ్ గారికి, పొట్టివేరే కూతురు విజయ ఉంది కదా, తనకి, నాకు, ఇంకొక ఆర్టిస్ట్కి, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అంట. పాపం తినడానికి తిండి లేక రక్తం అమ్ముకొని తిన్నారంట పాపం. ఆవిడ వరకు వెళ్ళింది. ఆయనకి ఒక 6గురికి హెల్ప్ చేసింది ఆవిడ. వాళ్ళు 5,000 కవర్లో పెట్టి ఇచ్చారు. ఈవిడ నాకు పర్సనల్గా ఒక 5,000 ఇచ్చారు, 10,000 ఇచ్చారు ఆవిడ. ఇచ్చి ఒక 25 kgs మూట బియ్యం, సరుకులు ఎక్కువే, సరుకులు అంటే అన్ని ఐటమ్స్ అవి ఇచ్చారు. ఇస్తే మిమ్మల్ని పిలిచానని, అయ్యో అన్నం పెడుతున్నారమ్మా మీరు అనుకోవడానికి ఏముంది, నేను కష్టాలు ఉన్నాను కాబట్టి నన్ను పిలిచారు, అదే నేను బాగుంటే నేను అక్కడికి వెళ్ళేదేంటి,
ఒక ఆర్టిస్ట్కి ఇంకెవరైనా మీరు చెప్పండి అంటే ఒక ఆర్టిస్ట్కి అంటే పేరు చెప్పను, ఆవిడకి ఫోన్ అంటే సొంత ఇళ్ళు అన్నీ ఉన్నాయంట వాళ్ళకి. అయితే నాకు తెలీదు, వాళ్ళు ఆ పేదరికంలోనే ఉన్నారు, నాకు పరిచయం అయ్యేటప్పుడు ఇబ్బందులు పడ్డారు కదా అలాగే ఉన్నారని చెప్పి నేను ఒక పర్సన్కి నేను ఫోన్ చేస్తే చిచి నేను రాను జగదీశ్వర్ ఏమనుకోవద్దు, నేను అలాగా వచ్చి వాళ్ళు ఇచ్చేది ముష్టిలాగా తీసుకోను అన్నట్టు మాట్లాడింది అనమాట. పేరు చెప్పను నేను, పేరు చెప్తే ఇంకా ఏంటోలా ఉంటుంది. తర్వాత ఆర్సీఎం రాజు గారు ఆయన నిన్ననే 5,000 వేశారు. తర్వాత ఆయనను, తర్వాత కరెంటి కళ్యాణ్ గారు, ఇంకెవరూ హెల్ప్ చేయలేదు. తర్వాత మన గోవింద్ గారు అని ప్రతిరోజు 50 మందికి ఆయన రేషన్ ఇస్తున్నారు. ఆయన కృష్ణ అని తను అంటే జూనియర్ ఆర్టిస్టులు సప్లై చేస్తారు. ఆయనేమో ఫోన్ చేశాడు మొన్న ఈవినింగ్, అక్క ఏమనుకోకపోతే పలానా శ్రీనగర్ కాలనీ అక్కడ ఏదో హౌస్ ఉంది, ఆ ఫ్లాట్ దగ్గరికి రా, సరుకులు ఇస్తాను తీసుకెళ్తావు కానీ. తప్పే ఉంది నాన్న, నేను వెళ్ళాను తెలుసు. ఇప్పుడు ఒక 4 రోజులు తింటాను కదా, 10 కిలోల బియ్యం వస్తాయి. నేను క్వశ్చన్ అడిగితే ఏమనుకోకండి. అయ్యో అనుకోవడానికి ఉంది నాన్న. అంటే మా పబ్లిక్లో కూడా కొంతమందికి ఇలాంటి ఆలోచన రావచ్చు. అంటే మీరు ఇండస్ట్రీలో గత ఒక 20 years నుంచి ఉన్నారు కదా? లేదు 15 ఏళ్ళు అయింది. 15 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. 15 years నుంచి కూడా క్యారెక్టర్స్ చేస్తూ అయ్యో స్టార్టింగ్ లో నెలకి 20 days నేను వర్క్ చేస్తున్నారు. మరి అప్పుడు వచ్చిన డబ్బులంతా ఏం చేశారు? జల్సాలు చేశారా? బంగారం కొనుక్కొని ఇలా వేసుకున్నారు? నేను కనీసం పార్లర్కి వెళ్ళి ఐబ్రోస్ కూడా చేయించుకోను, అంటే చెప్తున్నాను. అంటే అలా ఉంటాను నేను. జల్సాలు చేసినటువంటి క్యాండిడేట్ అని కాదు, ఆ అలవాట్లు కూడా నాకు లేవు. నేను నా అక్క పిల్లలు అంటే విజయవాడలో ఉన్నారు. మా బావగారు ఎప్పుడో 25 years బ్యాక్ చనిపోయారు. వాళ్ళ పాపం తనకి ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళని చదివించి పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేశాను నేను. ఏంటి వాళ్ళు నాకు ఒక పెద్ద ఫ్యామిలీ ఉంది, నా బరువు బాధ్యతలు ఉండే. ఇప్పుడు వదిలేసాను నేను, నాకే లేదు, వాళ్ళకి ఏం చేయలేను. ఇప్పుడు వాళ్ళు మీకు ఎవరు కొద్దిగా వాళ్ళు అస్సలు వాళ్ళు కూలి చేసుకొని బతుకులు నాన్న. రైతు బజార్లో అంటే కొట్లు పెట్టుకొని మా అక్కగారు అమ్మాయి వాళ్ళందరూ మీరు బాగున్నప్పుడు వాళ్ళు బాగున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళ కష్టం మీద వాళ్ళు బతుకుతున్నారు. అప్పుడు బతికారు, మొత్తం నేను ఎలా చూడగలను. కానీ పెళ్ళిళ్ళు, చదువులు, వాళ్ళ బట్టలు అన్నీ అప్పుడు డబ్బులు ఉండేవి కాబట్టి నేను ఇచ్చాను అని చూశాను. తర్వాత ఇప్పుడు ఏంటంటే నాకు డబ్బు పెట్టకపోయినా నాకు కష్టం వస్తే నేను మా అక్కగారు అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోతే నన్ను ఎత్తున పెట్టి చూసుకుంటుంది. వాళ్ళు ఒకటే అంటారు, మా పిన్ని లేకపోతే కనీసం మేము ఈ రోజుకి ఎక్కడ ఉండేవాళ్ళం, రోడ్డు మీద ఉండేవాళ్ళం, మా బతుకులు ఎలా ఉండేవో. నా తర్వాత నా తమ్ముడు ఉండేవాడు, చనిపోయాడు బిఫోర్ లాస్ట్ ఇయర్. వాడికి పెద్ద అమ్మాయిని ఇచ్చి చేసాం, అక్కగారు అమ్మాయిని అనమాట. అయితే అలాగా చేశాను. నాకైతే మా ఫ్యామిలీ నుండి రూపాయి పెట్టిన వాళ్ళు ఎవరు లేరు. నేను ఇస్తే ఆశించే వాళ్ళే. కానీ మా అక్కకి మా పెద్దకి ఇప్పుడు పాపం బాగాలేదు, వాళ్ళ అమ్మాయికి ఆపరేషన్ చేయాలి. కనీసం ఒక 50,000 ఉంటే కానీ రాత్రి మీరు నమ్మరు 2:30-3 వరకు మా అక్క నాతో మాట్లాడింది. ఇచ్చేస్తాను, ఎక్కువ వద్దు, 10,000 ఇచ్చే. ఎక్కువ వద్దు, ఒక 10,000 ఇచ్చే నాన్న. ఇది 670 రూపాయలు అన్నది. 670 రూపాయలు. మొన్న నాకు తెలిసిన ఫ్రెండ్ కూడా అంటుంది, అక్క ఎప్పుడు చేయించుకున్నా. అవును, నేను కొన్నవన్నీ నా దగ్గర ఆర్నమెంట్స్ ఉన్నాయి, ఒకప్పుడు సీరియల్స్ చేసేవి. అవి చూస్తే అసలు బంగారం అనుకుంటారు. అవి మీరు తర్వాత చూపించండి. అయితే చెప్తున్నాను, బంగారం కాదు నాన్న. ఇప్పుడు ఈ గాజులు కూడా నేను జనప్రియలో డాన్స్ స్కూల్ పెట్టుకున్నప్పుడు మర్చిపోయింది చెప్పడం, ఒక 5 ఏళ్ళు రన్ చేసాం నాన్న. డాన్స్ స్కూల్ 5 years రన్ చేశారు? చేసాం అక్కడ. మా అబ్బాయి కొరియోగ్రాఫరు. అయితే అప్పుడు బాగుండేది నాన్న మా పరిస్థితి. నాకు షూటింగ్లు లేకపోయినా 60-70 వేలు నెలకు వచ్చేది. మాకు కష్టపడేవారు, హౌస్ క్లాసులకి వెళ్ళేవారు. తర్వాత ఏమో మాస్టర్ని పెట్టుకొని ఇంట్లోని లేడీస్ ఒక 12 మంది వచ్చేవారు జుంబాకి. తర్వాత ఈ చిన్నపిల్లలు చాలామంది 60-70 మంది వచ్చేవారు. సో ఇన్వెస్ట్మెంట్లు ఎక్కువ చేసి ఇబ్బందులు పడ్డారు మీరు? నేను ఇన్వెస్ట్మెంట్ నేనేం చేయలేదు. డాన్స్ స్కూల్ అంటే ఒక అపార్ట్మెంట్ తీసుకున్నాం. అప్పుడు ఒక ఇంటర్వ్యూ ఒక అమ్మాయి చేసి ఆవిడదే ఇల్లు అంటే, అమ్మ అదేదో చెప్పమ్మా నాకు రాసిచ్చి మన ఎవడు చెప్పాడో నీకు
నేను నాకు నెలకి 20,000 అవుతుంది, నాకు షూటింగ్ లేకపోయినా ఆ 20,000 ఈ డాన్స్ క్లాసుల మీద తీసుకొని నేను కట్టినవేను, ఆ తత్మ డబ్బులు మా అబ్బాయికి ఇచ్చేస్తాను, నేనేదో సంపాదించుకుంటే నా ఖర్చులకి నా ఫుడ్ అంటే నా అవసరాలకి నేను ఒకరు చేయి చాపకుండా బతికేదాన్ని నాన్న. ఏదో నెలకి మీలాంటి వాళ్ళు ఏదో క్యారెక్టర్ ఏదో జబర్దస్త్ ఏదో వచ్చింది అనుకో, నాకు జబర్దస్త్కి ప్రతి వాళ్ళు 15,000 ఇస్తారు, మీరు ఇచ్చారు నాకు. అంటే అందరూ మీతో స్కిట్ చేశాను, తర్వాత వాళ్ళతో చేశాను, అది ఎప్పుడు పిలవని వాళ్ళు 10,000 తక్కువ ఇవ్వరు. వర్క్ ఉన్నప్పుడు మీకు డబ్బులు వస్తాయి నాన్న. అయితే ఆవిడకి అక్కడ ఉంటప్పుడు అపార్ట్మెంట్ దగ్గర ఉంటప్పుడు పైన ఒక ఆవిడ ఉండేది, ఆవిడకి ఒక్క సినిమా ఆఫర్ ఇప్పించానని గాజులు ఆవిడ అంటే ఈ 100 రూపాయలు అంటే 4 గాజులు 200. నాకు ఎప్పుడు ఇచ్చింది తెలుసా, 3 ఏళ్ళు అవుతుంది ఇవి ఇచ్చి. అవి అసలు గోల్డ్, నేను వేసుకున్న ప్రతిదీ గోల్డ్ అనుకుంటారు, అది నేనేం చేయను. నా గోల్డ్ అంతా దొంగలు పట్టుకుపోయారు, ఇంకా అంత మించి దొంగలు పడ్డారు నాన్న. 4 ఎంటర్ అయిపోయి కత్తులతో బెదిరించి అది కానీ ఉంటే ఇప్పుడు నాకు కనీసం 13 లక్షలు వాల్యూబుల్ ఉండేది. అది జరిగింది. ఆ తర్వాత ఏమో చిట్స్ వేసాను నాన్న, చిట్స్ వేసాను, బాగా నష్టపోయాను మధ్యలో ఉండి. ఇప్పుడు నువ్వు తెలుసు నాన్న, అది చిట్ వేయి, ఒక 5 లక్షలు 3 లక్షలు వెయ్యి, వాళ్ళు పర్సన్స్ మంచి వాళ్ళు, నేనున్నాను కదా వెయ్యి అని తలదూర్చి నేను అలాంటి పనులు మంచి చేస్తూ ఉంటాను. చేసి పెట్టారు, అంతా అయిపోయింది నాన్న. ఐపీ పెట్టేశాక వాళ్ళ ఇంటికి కూడా మనం పేకలేం. చిట్టీలు అంటే అలా అయింది. మరి దొంగల మీద ఏమైనా కేసు పెట్టాను. పెట్టిన తర్వాత నేను బోరబండ వచ్చేసాను, షిఫ్ట్ అయిపోయాను. ఆ ఇంట్లో ఉండలేకపోయాను, భయం వేసింది. 10 రోజులు ఉండేసరికి నరకం కనపడింది నాకు. అంటే వాళ్ళు రావడం, కత్తులు తీయడం అంటే సినిమాల్లో జరుగుద్ది కదా, అట్లానే అయింది. ఎవరో తెలిసిన వాళ్ళే చేసి అంటే అప్పుడు నాకు నల్లపూసలు, తాడు, బ్యాంగిల్స్, డైమండ్ ముక్కు పుడక, కమ్మలు అన్నీ ఉండేవి నాన్న. నేను అన్నీ తెచ్చుకున్నవి పోగొట్టుకున్నాను, ఇక్కడ సంపాదించింది కూడా పోగొట్టుకున్నాను. అసలు నేను ఎందుకు పనికిరాను. కెమెరా పెడితే రౌడీ దానిలా అరుస్తూ డైలాగ్ చెప్పే అరే నా కొడక అని అంటాను దానికి తప్ప, నిజ జీవితంలో నేను అంత మూర్ఖురాలని మరి ఎవరు ప్రపంచంలో లేదు నాన్న. కాదు, ఒకప్పుడే నేను అందరికి హెల్ప్ చేశాను నాన్న. అంటే నా వాళ్ళకే చేశాను. సంవత్సరం నా బర్త్డే ఆగస్టు 15 వస్తే పాత చీరలన్నీ నాకు ఇప్పటికి కూడా అక్కడ డాన్స్ స్కూల్ పెట్టాను కదా, అక్కడ వాళ్ళంతా నేను వెళ్ళిపోతున్నానంటే ఏడ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. పనులు చేస్తారు కదా వాళ్ళు, అమ్మ పిలిచి కాఫీ ఇస్తారమ్మా, టీ ఇస్తారమ్మా, కూర ఏదైనా వండితే తిన్నారా అని అడుగుతారమ్మా. ఎవరమ్మా ఈ ఫ్లాట్లలో చాలామంది అసహించుకుంటారు మమ్మల్ని, కానీ మీరు ఎంత ఆప్యాయంగా కూర్చోబెట్టి ఫ్యాన్ వేసి టిఫిన్ కూడా దోశలు అయిపోసి ఇచ్చి పెడతారమ్మా మీరు అని అంత అభిమానం. అంటే అభిమానులను సంపాదించుకున్నాను ఆస్తులు లేకపోయినా. అంటే కోవిడ్ టైంలో కూడా కొద్దిగా వెనకబడింది కాబట్టి అమ్మా. కోవిడే కాదు నాన్న, కోవిడ్ లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది కదా, కోవిడ్ లాస్ట్ ఇయర్. అప్పుడు ఈ డాన్స్ క్లాసులు స్టాప్ అయిపోయి ఫిబ్రవరి లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి ఎగ్జామ్స్ అయ్యాయి పిల్లలకి, చాలామంది రాలేదు. సరే నెక్స్ట్ మంత్ వస్తారు అనుకున్నాం. నెక్స్ట్ మంత్ 24th ఎప్పుడో లాక్డౌన్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా అదంతాను మా అబ్బాయి సినిమా ఆగిపోయింది. ఎక్కడ ఎలా బతుకులేం కదా. ఇంకా ఆ తర్వాత అక్కడ నుంచేమో ఇంకా ఆశ పెట్టుకున్నాం ఈ సంవత్సరం పెడదామని. చాలామంది మా అబ్బాయికి ఫోన్ చేసి మాస్టర్ మళ్ళీ క్లాసులకు వస్తాము పెట్టండి అంటే, మళ్ళీ నేను ఉండ ఇల్లు మా హౌస్ ఓనర్ గారు అమ్మేశారు నన్ను. అమ్మేస్తే అతను చేసిన మేలు కూడా మనం చెప్పాలి కదా. నేను 2.5 లక్షలు రెంట్లో కట్టలే, అంటే లాక్డౌన్ నుంచి. అయితే ఆయన ₹1,00,000 కట్ చేశారు. ₹1,00,000 కట్ చేస్తే ఇంకా ఉన్న డబ్బులేమో నేను కొంత నాకు మన రోహన్ అదే సుమన్ టీవీ వాళ్ళు ఇంటర్వ్యూ చూసి ఒక ఆమె 15,000 పంపించింది అమెరికా నుండి. ఆ డబ్బులే అందే నాకు. నేను ఎవరిచ్చినా చెప్తాను, నన్ను పబ్లిక్గా తిన్నది తినలేదు అని చెప్పకూడదు కదా. నాకైతే పెద్దగా రాలేదు. రాక్ రవీంద్ర అప్పుడు నాకు ఇంటర్వ్యూ చేసేటప్పుడు తను 5,000 ఇచ్చాడు. అమ్మ ఇవి నా డబ్బులు, నా కష్టార్జితం, నాకు అమ్మ నువ్వంటే నాకు చాలా ఇష్టం. మేము కలిసి వెబ్ సిరీస్ ఒకటి చేసాం, అప్పటి నుంచి బాగా పరిచయం. ఇలాగే మీరు అడిగినట్టే అడిగారు, అమ్మ 1 గంట కూర్చుని మాట్లాడుకుందామా అనేసి.
సరేనని అక్కడ డాన్స్ క్లాసుల దగ్గరకే వచ్చారన్నమాట. అది చూసి ఆ ఇల్లు చూసి చాలామంది దిశ ఛానల్ లేడీ ఒక ఆమె వచ్చారు మేడం, ఆవిడ కూడా అడిగారు, అమ్మ చాలామంది మమ్మల్ని అడుగుతున్నారు, ఆవిడ పెద్ద అపార్ట్మెంట్లో ఉందంటే రెంట్లకు ఉంటే ఎక్కడైనా ఉంటాను, డాన్స్ స్కూల్ పెట్టుకున్నాం కాబట్టి ఉన్నాం, క్లాసులు జరుగుతాయేమో అని ఆస్తూ ఉన్నాం ఎన్నాళ్ళు, కానీ జరగలేదు. మళ్ళీ కోవిడ్ వచ్చింది, మళ్ళీ ప్రాబ్లమ్స్ అందరికి వచ్చాయి. ఇంకా ఖాళీ చేసి వాళ్ళు అమ్మేశారు హౌస్. అమ్మేస్తే ఇంకా సార్ అన్నారు, ఆ ఉన్న డబ్బులు మీరు ఏదైనా ఉంటే నాకు వేసేసేయండి, మీకు ₹1,00,000 కట్ చేస్తున్నాను అన్నాడు. అప్పుడు అతను నా దేవుళ్ళే కనిపించాడు. చక్కగా ఎన్నో కష్ట నష్టాలు దాటుకొని ఎంతో ముందుకు ఎదిగి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని నేను ఒక నెగిటివ్ షేడ్ చేయాలంటే తెలంగాణ శకుంతల గారి తర్వాత జగదీశ్వర్ గారి అన్నంత పేరు తెచ్చుకొని ఎంతో కష్టపడి ముందుకు వచ్చిన ఆమె సొమ్ము దొంగల పాలైంది, అలాగే చిట్టీల పాలైంది, అలాగే మిగతా డబ్బులతో కూడా తనకంటూ ఏం దాచుకోకుండా దాన ధర్మాలు చేసి అంటే ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి పెట్టి అలాగే చాలామందికి రిలేషన్స్ కూడా సెట్ చేసిన ఆవిడ ఈరోజు ఉండడానికి కనీసం నిలువ నీడలేదండి. ఇది ఒక ప్రొడ్యూసర్ గారి ఆఫీసు, ఈ ఆఫీస్ సెటప్ మొత్తం మీకు చూపిస్తాను. సో ఈ ప్రొడ్యూసర్ గారి ఆఫీసు ఆయన దయదలిచి సరే అమ్మ నా ఆఫీస్ ఒక 2 నెలలు ఉంటుంది, ఆ 2 నెలలు నువ్వు ఫ్రీగా ఉండు అకామిడేషను అని చెప్పేసి ఇక్కడ పెట్టడం జరిగింది. కాకపోతే ఈ ఇంట్లో ఈ ఆఫీసులో ఉన్నా కూడా అమ్మకి ఉండబట్టలేక ఆవిడ ఏమన్నారంటే ఆ పని మనిషికి ఇంకొక చోటన పని దొరుకుతుంది, నేను ఎక్కడికి వెళ్ళి పని అడగలేను, ఈ ఆఫీసులో నేను ఒక పని మనిషిగా చేసుకుంటూ ఉంటాను, ఇల్లు తుడుచుకుంటాను, కరెంటు బిల్లు ఏదన్నా డబ్బులు వస్తే కరెంటు బిల్లు కట్టుకుంటాను, మొత్తం మెయింటెనెన్స్ నేను జాగ్రత్తగా అంటే రెంట్ కట్టలేను కానీ చిన్న కరెంటు బిల్లు వాడుకున్న కరెంటు బిల్లు బల్బు ఫ్యాన్ ఆవిడకి ఎంత వస్తుందండి అది కట్టుకుంటా ఈ ఇంట్లో ఉంటానని చెప్పేసి ఈ ఆఫీసులో ఉండడం అనేది నాకైతే చాలా బాధాకరంగా ఉందండి. చాలా హృదయం కదిలించిన విషయం ఇది నాకు. సో నేను ఫోన్ చేయగానే అమ్మగారు ఏమన్నారంటే మటన్ చికెన్ తిని కూడా నేను 3 నెలలు అవుతుంది ఆనందానింది, నాకు అందుకని బాధ అనిపించి ఈరోజు ఈ వీడియో చేస్తున్నానండి. మీ నోటితో చెప్పండి అమ్మ, మీరు నాన్ వెజ్ కనీసం అంటే సరైన ఫుడ్, మటన్ చికెన్ అనేది అన్నదో మ్యాటర్, మంచి ఫుడ్ తిని అంటే షూటింగ్లో మాకు చాలా మంచి ఫుడ్ దొరుకుతుందండి, మాకు ఆర్భాటాలతో పెడతారు మాకు ఫుడ్, అలాంటి ఆవిడకి పని లేకుండా అయిపోయి తినడానికి ఫుడ్ లేకుండా అయిపోయి ఈరోజు అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా సహాయం చేయాలని అనిపిస్తే అమ్మకి అంటే డబ్బుల రూపమనే అడగట్లేదు, ఏ రూపంలోనైనా సహాయం చేయండి. అంటే ఉప్పు పప్పు ఏమన్నా ఇస్తారా, మెయింటెనెన్స్లు ఇస్తారా? సో అమ్మ మీరు సరైన ఫుడ్ తిని ఎన్ని రోజులు అవుతుంది? ఫుడ్ తింటాం ఇంట్లో, చారు అన్నం పప్పు ఇది కామన్ కదా నాన్న. అంటే మనకు నచ్చిన కొన్ని ఉంటాయి, అంటే నాన్ వెజ్లు తిన్నవాళ్ళం, ఫిష్ అంటే నాకు ఇష్టం, మటన్ అంటే తింటుంటాను, చికెన్ అంతగా తిన్నా కానీ అదే ఒకసారి నీకు ఫోన్ చేసి నాటుకోడి నాకు ఎప్పుడు నన్ను చేసి పెడతావు అని అడిగాను మీ దీన్ని చూసి, అలా ఇష్టం అనమాట. నేను ఎవరిని నోరు విడిచి గట్టిగా అడగలేను నాన్న, నా కష్టాలు చాలా ఉన్నా మనం అందరిని ఏం అడుగుతాం. చిరంజీవి గారి మూవీలో ఇప్పటి వరకు మీకు అవకాశం లేదు నాన్న, ఇది పెద్ద హీరోలతో అంటే పవన్ కళ్యాణ్ గారు కానీ నేను చేశాను, బాలయ్య బాబుది సింహ చేశాను, తర్వాత కింద బాలయ్య బాబు గారిని కలిశారు. కలిశాను, ఆయన అమ్మ భోంచేశారా అని అడిగేవారు, ఎందుకంటే 18 రోజులు చేశాను నేను. రవిబాబు గారు నేను 5 మూవీస్ చేశాను, సార్వి 5 మూవీస్ చేశాను. రవిబాబు గారి మన సార్ ఎప్పుడైనా క్యారెక్టర్ ఉంటే నేను అడగక్కర్లే, ఆయనే పిలిపిస్తారు అన్నమాట, తప్పకుండా పిలుస్తారు రవిబాబు గారు. నేను సార్ ఇప్పుడు మీకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి వకీల్ సాబ్ మూవీలో క్యారెక్టర్ మీకు రావాల్సిన క్యారెక్టర్ అంటే మీరు క్యారెక్టర్ వచ్చిందని చెప్పంగానే మీకు ఏ రేంజ్ క్యారెక్టర్ నాకు అర్థమైపోయింది. అయితే నాన్న ఏదైనా పాపం ఆయన తప్పు లేదు, ఉప్పెనికి ఎలాగ చేపల క్యారెక్టర్లు ఉంటాయి కదా అని వెళ్ళాను. అది ఆయన ఏమన్నారు డైరెక్టర్ గారు, అమ్మ మీరు రావద్దు, మీకు ఫోన్ వస్తే డైరెక్ట్ వచ్చి చేసేయండి క్యారెక్టర్ అన్నారు. ఎంత హోప్ పెట్టుకుంటాం కదా, వాళ్ళు 2 రోజులు క్యారెక్టర్ ఇచ్చినా ఏంటి, అప్పుడు నాకు 50,000 ఇచ్చారు నా రంగస్థలంకి. 2 డేస్. ఫస్ట్ సీన్ అయితే అసలు సూపర్ అనమాట, ఒక హాఫ్ డే అంతా నాదే వర్క్, అది లేదు ఆ సీన్ మొత్తం తీసేశారు. అసలు ఎండలో డైలాగులు నేను మర్చిపోయినా లిప్ ఇచ్చేసి ఏదో ఒకటి అనేసి సింగిల్ టేక్. ఇప్పుడు ఆ సినిమాలో మీరు చెప్పిన డైలాగ్ మిస్ అయింది కాబట్టి మా ఛానల్లో అదే సినిమాలో డైలాగ్ ని రామ్ చరణ్ గారు ఎదురుకుండా ఉన్నారనుకొని ఒకసారి చెప్పండి. ఒరే నన్ను మర్చిపోయినారా,
నా అక్క చెల్లెలు కుంభాలు పోయిండ్రా, నాకు ఏటపోతలు వేయండిరా, ఈ ఊరికి పాత నీరుపై కొత్త నీరు వస్తుందిరా, వస్తున్నాడు రా, శ్రీరామచంద్రుడు వస్తున్నాడు, అడుగడుగడుగడుగో వస్తున్నాడు అనేసరికి కెమెరా నా మీద అట్ట షిఫ్ట్ అవుద్ది. అప్పుడు రామ్ చరణ్ తర్వాత ఆది గారు వాళ్ళు వస్తారన్నమాట. అది అయిపోయిన తర్వాత అక్కడ నుంచే చరణ్ బాబు అయితే అమ్మ వెరీ గుడ్ అన్నారు. అంటే సింగిల్ టేక్ అయిపోయింది కదా. అది రత్నవేలు గారు కెమెరామెన్ గారు కూడా బాగా మెచ్చుకున్నారు. హేమ గారు వచ్చారు ఆ రోజు. రాక్షసి ఏ క్యారెక్టర్ అని అరిచి చెప్పేస్తుంది. సో అమ్మ, ఇప్పుడు ఇంత లైఫ్ జర్నీలో ఇంతమంది యాక్టర్స్, సినిమా హీరోలు, పెద్ద పెద్ద హీరోలతో వర్క్ చేసిన మీరు చిరంజీవి గారి ఆఫీస్ నుంచి ఎప్పుడు కాల్ లేదా, లేకపోతే మీరు ఎప్పుడు ట్రై చేయలేదా, అసలు మీరు వెళ్ళలేదా? ఆఫీస్ నుండి కాల్ వచ్చి అంత పెద్ద ఆర్టిస్ట్ కాదు నేను, అంత బ్రేక్. ఓకే నేను కాదనలేదు. 100 మూవీస్ అయిపోయింది అన్న నావి. 100 మూవీస్ అయిపోయి. హరిగారని డిస్కో సినిమా మన పూరి గారి దగ్గర కో డైరెక్టర్ ఆయనకి చాలా అభిమానం నేనంటే. అయితే అతనే మెసేజ్ పెట్టారు, అమ్మ సైరాకి నేను క్యాస్టింగ్ చూస్తున్నాను మీరు రండి అని. అది పెద్ద సినిమాలు చాలా అలాగే మిస్ అయిపోయినాను. 150కి కూడాను నేను పుల్లారావు గారికి బతిమలాడాను, కనీసం నిలబడే క్యారెక్టర్ అయినా పర్లేదు జనాల్లో. నిజం అంటే సార్ సినిమాలో చేయడం అంటే దేవుడితో మనం చేసినట్టే. మా దృష్టిలో దేవుడే చిరంజీవి గారు. వెళ్ళి కలిసేదానికి మనకు అంత అవకాశం ఉండదు అన్న. పెద్ద ఆర్టిస్టులు కదా, వాళ్ళు కలవలేము. నేను ఒకటే చెప్తున్నాను, ఎప్పుడైనా సరే సార్ని కలవాలి, చిరంజీవి గారిని కలవాలి. నా కళ అన్నది, నా డ్రీమ్. ఎప్పుడైనా ఆ భగవంతుడు నెరవేరుస్తాడో లేదో. అంటే దేవుణ్ణి మనం చూడాలంటే మనకు కనబడ్డ కదా, కానీ కళ్ళ ముందు కనిపించే దేవుడు చిరంజీవి గారు. ఖచ్చితంగా మన వీడియో మాత్రం చూస్తే మాత్రం ఖచ్చితంగా ఆయన మీకు అవకాశాన్ని కనిపిస్తాడని కూడా నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ నాన్న. చిన్నవాడు ఆయన నోడ్చాల వల్ల నేను సార్ని కలిస్తే మాత్రం నాకు అంటే నా జన్మ ధన్యం అయిపోయినట్టే. చాలా చేశాను నాన్న, సినిమాలు చేశాను, అందరితో వర్క్ చేశాను, ఇంత సంపాదించుకున్నాను, పోగొట్టుకున్నాను, ఆఖరికి తలదాచుకోవడానికి ఇల్లు కూడా లేదు. అదే నేను ఏం కాదులేమ్మా, బాధపడకండి. అంటే అన్నీ వస్తాయి, ఇంకొక ఏదో నడుస్తుంది మన టైం బ్యాడ్. ఇంకొద్దిగా ముందుకు 4 ఇయర్స్ సఫర్ అవుతున్నాను. అంటే ఒక బిగ్ సక్సెస్ వచ్చే ముందు స్ట్రగుల్స్ తప్ప అనేది ఉంటుంది. అలాగే మనల్ని వెనక్కి లాగే వాళ్ళు కూడా మన ఇండస్ట్రీ. నేను జబర్దస్త్ డైరెక్టర్లు ఇద్దరికి, శ్రీపాద గారికి తర్వాత మణికంఠ గారికి, ఎవరైనా అమ్మని పెట్టుకుంటామంటే వద్దని చెప్పగలను. నా పరిస్థితి బాగాలేదంటే అయ్యో అలాగే ఎందుకు చెప్తావమ్మా. అది చిరంజీవి గారు మా ఇంట్లో అందరు, మా అబ్బాయి కానీ జనసేనే, మా అక్క కొడుకు కానీ, మా అక్క కూడాను ఇంత 60 ఏళ్ళు ఆవిడకి. మా అక్క ఏమంటుంది, మన ఎవరు కోటేసావు అక్క అంటే, ఇంకెవరికి, నా కొడుకు ఇదేంట పవన్ కళ్యాణ్ కేసు అంటుంటుంది. చిరంజీవి గారి దగ్గర నుంచి అలాగే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి కూడా సినిమాలో అవకాశం రావాలి. అమ్మ ఎంత సంతోషం. నాకేం లేదు నాన్న, నేను మాలోని కార్డు తీసుకోవాలి నాన్న. 1,00,000 రూపాయలు అంటే నేను ఇప్పుడు తెచ్చుకునే స్థితిలో కూడా లేను. ఆ కార్డు వరకు ఎవరైనా హెల్ప్ చేస్తే అది నెలకి 6,000 పెన్షన్ లాగా ఇస్తారంట మా బోటి వాళ్ళకి. అయితే నాకు అది వస్తే నా కార్డు తీసుకొని 6,000 వస్తే నాకు కొంచెం ఇంట్లో ఖర్చులకన్నా అవుతాయి కదా నాన్న, నేను అలా తింటూ. తర్వాత అది ఆస్తోనే ఎదురు చూస్తున్నాను, ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది కదా అని. ఇప్పుడు నాకు 55 ఏళ్ళు అయిపోయి, కానీ అంటే అలా వెళ్ళలేను. ఎన్ని ఉన్నా కొంచెం తట్టుకునే శక్తి ఉండబట్టి ఈ రోజుకి హైదరాబాద్లో నేను వెళ్ళాను. మొన్న తగిలిన దెబ్బలు నాన్న మీరు నమ్మరు, ఇంకొక లేడీ అయితే హాస్పిటల్ అడ్మిట్ అయిపోతుంది. నిజం చెప్తున్నాను. నా కొడుకు భారం కాకూడదని దిగమింగుకొని అలాగా. ఎందుకు అంతవరకు మన కరాటి కళ్యాణ్ గారు మెడిసిన్ 2 సార్లు పంపించారు. నువ్వు అమ్మ ఏం వాడుతుంది, ఆవిడ ఎంత కేర్ తీసుకుంటున్నారంటే నా గురించి ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పింది. ఆవిడకి ఏం మెడిసిన్ అవసరం వెళ్ళండి, ఆ కుర్రాళ్ళని పంపిస్తే వాళ్ళు వస్తారు, వచ్చేటప్పుడు వాళ్ళు ఫుడ్ కూడా పంపిస్తుంది. ఒకటి చెప్పింది, నీకు ఇబ్బంది ఉంటే చెప్పు, నేను మధ్యాహ్నం నైట్ 2 పూట్ల నీకు ఫుడ్ పంపిస్తాను. అంటే నేను కోరుకుంది ఏంటంటే డబ్బులు అడుక్కోవడం కాదు, పరిస్థితి బాగాలేదు, నాకు కార్డు కోసం ఎవరైనా హెల్ప్ చేస్తే, నేను మాలో అసోసియేషన్లో నేను మెంబర్షిప్ తీసుకుంటే నాకు కొంచెం నాకు మొన్న విన్నాను, నేను ఆ పావుల శ్యామల గారు ఇంటర్వ్యూ చూసి విన్నాను అనమాట. కనీసం ఒక 6,000 నాకు పెన్షన్ లాగా వస్తుందంట. 4 వస్తే ఇప్పుడు మరొక 2 ఏళ్ళు
పోతే నాకు 60 ఏళ్ళు వచ్చేస్తాయి, ఈలోగా నాకు అవకాశం ఏదో ఉంటుంది కదా అని బాధ, అంతే, ఇంకేమి లేదు అన్న. సో ఫ్రెండ్స్, అది విషయము. యాక్చువల్లీ ఆవిడ బాధనంతా మీరు చూసి ఉన్నారు. అలాగే పెద్దలు సార్, మీరు అంతా గొప్పోళ్ళు సార్, మీరు కూడా చూసి ఉన్నారు. ఇండస్ట్రీ పెద్దలందరికీ చేతులెత్తి నమస్కరించేది ఏంటంటే, మేడం గారు చాలా స్ట్రగుల్లో ఉన్నారు, చాలా ఇబ్బందిలో ఉన్నారు, చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. అండ్ వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళని చూసుకోలేని స్థితిలో ఉన్నారు, వాళ్ళకి భారమై వచ్చేసానని మేడం అంటున్నారు. సో ఇక్కడ ఒక ఆఫీసులో ఒక 2 నెలలు మాత్రమే ఉండగలుగుతారు. సో తర్వాత ఉండడానికి ఏంటి ఎలా అనేది కూడా తెలియదు. సో మాకు తోచినంత సాయం నేనైతే కొంత చేశాను. సో మీరు కూడా కొంత సాయం చేయాలని కోరుకుంటున్నాను. ఎంతో కొంత సాయం చేస్తే ఆవిడకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. లేదు, ఆవిడ ఏమంటున్నారంటే, నాకు మనీ పరంగా వద్దు, సరుకులు వద్దు, నాకు పని ఇవ్వండి అంటున్నారు. అంటే ఇది సాధారణంగా ఉండే మనుషులు పబ్లిక్ అయితే పని అయితే ఇవ్వలేము, అంటే షూటింగ్స్ అవి ఇవ్వలేము. సో మీరు సరుకులు కానీ లేకుంటే మనీ కానీ ఏదైనా హెల్ప్ చేయండి, షెల్టర్ కానీ పెద్దలు ఉంటే హెల్ప్ చేయండి. కానీ పెద్ద పెద్ద డైరెక్టర్స్కి, చిన్న చిన్న డైరెక్టర్స్కి, అంటే చిన్నవాళ్ళంటే టాలెంట్ పరంగా కాదండి, క్రేజ్ పరంగా అంటున్నాను. సో ఎవరికి మేనేజర్లకు కానీ, అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ, కెమెరామెన్స్ కానీ, ఎవరికి తోచిన సాయం వాళ్ళు ఎక్కడైనా క్యారెక్టర్ ఉంటే మేడంకి పిలవండి. ఆవిడ ఎంత ఆశిస్తారో అందులో మీరు అంత ఇవ్వలేకపోయినా, ఆవిడ ఆశించినంత ఇవ్వలేకపోయినా కొంత అయితే ఇచ్చినా కూడా ఆవిడకి హెల్ప్ అవుతుంది. సో వర్క్ చేసే ఆ స్టామినా ఉంది, వర్క్ చేసి మరి డబ్బులు తీసుకుంటా అని ఇప్పటికి కూడా ఇలాంటి స్థితిలో కూడా అంటున్నారు. సో దయచేసి ప్లీజ్ హెల్ప్ చేయండి అమ్మ. అలాగే మీరు ఫుడ్ తిని కూడా, అంటే సరైన ఫుడ్ తిని కూడా చాలా రోజులు. అయ్యో లేదన్నా, తింటున్నాను, అదేం లేదు. సరైన ఇష్టమైన కూరలు అవి తెచ్చుకునే కెపాసిటీ లేక, ఫిష్ తెచ్చుకోవాలంటే ఒక 500-600 అవుతుంది. దాంతో నేను సగం రోజులు గడిపించుకుంటున్నాను, అంటే పరిస్థితి బాగాలేక. నాన్ వెజ్ తినడం అనేది ఒక 600 అంటే ఆర్టిస్ట్కి పెద్ద సమస్య కాదండి. రోజుకి 10,000-20,000 సంపాదించే ఆర్టిస్ట్కి అది లెక్క కాదు. కానీ అలా సంపాదించిన ఆర్టిస్ట్కి ఒక 600 ఖర్చు పెడితే ఒక వారం రోజులు నాకు ఖర్చులు ఉండవనే స్థితికి వచ్చేసారు. సో ఇది అర్థం చేసుకోండి. సో ఈ రోజు నేనేం తెచ్చానంటే అమ్మా, చికెన్ బిర్యానీ తెచ్చాను, మటన్ ఫ్రై తెచ్చాను. నేను బిర్యానీ తిన్నాను, సో వైట్ రైస్ చేసుకున్నాను. ఓకే, నాకు అభిమానంతో కొడుకులా తెచ్చా కాబట్టి తప్పకుండా తింటాను. దిలీప్, ఆ ఫుడ్ తీసుకురా అమ్మ. మీకు ఇష్టమైన మటన్ కర్రీ విత్ బోన్స్. అయ్యో ఎందుకు నాన్న, ఎందుకు, అది ఎంత ఖర్చు పెట్టారు? మీకోసం, మా అమ్మ కోసం. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అమ్మ, మీతో పాటు మేము కూడా తినడానికి రెడీ అయినాం ఈరోజు. నేను నా చేతితో ఉండి కొడుకులు పెట్టాలి. కొడుకులు నాన్న, నా అదృష్టం ఏంటి చెప్పనా, నేనేం సంపాదించుకోలేకపోయినా హైదరాబాద్లో చాలామంది కొడుకులు సంపాదించారు. అమ్మ, మీరు మా ప్రేక్షకులకు ఎదురుగుండా ఒక్క పీస్ అలా టేస్ట్ చేస్తే. థ్యాంక్ యూ నాన్న. నా కొడుకు కూడా ఏ రోజు ఇలా పెట్టలేదు. బాధపడకమ్మ, నేను రెగ్యులర్ పంపిస్తాను మీకు. నాకు చేతనైన సాయం నేను చేస్తాను. అలాగే దయచేసి ఇటు పక్క ఎవరైనా వెళ్తున్నా కానీ ఇటు సైడ్ వచ్చిన డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది కాబట్టి కనీసం అట్లీస్ట్ మీకు మీ ఇంట్లో ఫుడ్ ఏదన్నా మంచి వెరైటీ చేసుకున్నా కూడా అది అమ్మకు పెట్టండి. సో హెల్ప్ అవుతుంది ఎంతో కొంత. నేను ఇందాక కూడా చెప్పి ఉన్నానండి, ఎవరికైనా 4-5 అపార్ట్మెంట్లు ఉండి, అమ్మ మీరు తినండి, మీరు కూడా తినండి, షూర్ ఎవరికైనా 4-5 అపార్ట్మెంట్లు ఉండి నాకు డబ్బులకి ప్రాబ్లం లేదు, మేము బాగున్నాం, వెల్ సెటిల్డ్గా ఉన్నాం అనుకున్న వాళ్ళకి ఒక సింగిల్ రూమ్, మీరు పెంట్ హౌస్లో చిన్న ఆఫీస్ సెటప్ ఎవరైనా వేసుకున్న వాళ్ళు ఉంటారండి. సో అలాంటి రూమ్ అమ్మకి ఇచ్చినా కూడా చాలా పెద్ద హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారండి. కోట్లు సంపాదించి మనం ఎక్కడికి పోమండి. ఈ కరోనా టైంలో సంపాదించిన వాళ్ళంతా అట్లే పోతున్నాము. సో చాలా ఇబ్బందులు పడుతున్నాము. సో ప్లీజ్ హెల్ప్. ఇలా నేను ఒక మంచి కార్యక్రమంతో ఈరోజు మీ ముందుకు వచ్చానని నేను అనుకుంటున్నాను. సో మీరు కూడా అలా భావిస్తే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ప్రతి వీడియో కూడా నాకు 1,00,000 మంది చూసి వ్యూవర్షిప్ నాకు ఇస్తున్నారు. సో నా ఛానల్కి హెల్ప్ చేస్తున్నారు. మీకు ప్రేక్షక మహాదేవులకు ప్రతి ఒక్కరికి చేతులు దండం పెడుతున్నాను. అమ్మ ఎలా ఉందమ్మా కర్రీ? బాగుందమ్మా. అంటే మా ఇంట్లో చేసింది కాదు, హోటల్లో చేసింది, అందుకే అడుగుతున్నాను. మా ఇంట్లో చేసింది అయితే పక్కా బాగుంటుంది. నేను నాన్ వెజ్ బాగుంటుందమ్మా. అయితే ఓ పని చేద్దాం, ఒకసారి రోజు 2 కేజీలు మటన్ తీసుకొని వస్తాను, మీరే వంట చేయండి. తప్పకుండా నాన్న. నా కొడుకులు ప్రేమతో తెచ్చిన ఈ ఫుడ్ చాలా బాగుంది. మటన్ కూడా చాలా బాగుంది. ఏ హోటల్లో కానీ స్పైస్ కొంచెం తగ్గింది, కొద్ది కారం వేస్తే ఇంకా బాగుండేది. తర్వాత ఇంకో విషయం, ఇదిగో నా చిన్న కొడుకు, ఎందుకంటే నా కొడుకు నన్ను అంటాడు కాబట్టి చిన్న కొడుకు, వీడి పాపం చాలా నాకు మారల్ సపోర్టు. ఈరోజు తీసుకెళ్ళి 300 కాయగూరలు అవన్నీ ఇక్కడ సంత పెడతారు, కొన్నాడు. అమ్మ నీకేం కావాలో చెప్పే తెస్తానంటాడు.
ఈ కొడుకు అంటే నాకు చాలా ఇస్తాడు. అలాంటి కొడుకు దేవుడు ఇచ్చిన కొడుకు వీడు మంచి డైరెక్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒరే నాయన నాకు మంచి సినిమా ఇప్పించరా, ఓకేనా? అదుర్స్ ఆనంద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కింద డిస్క్రిప్షన్లో అమ్మ ఫోన్ నెంబర్ ఉంటుంది, మీకు తోచిన సాయం చేయండి. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, రూపాయి ఇచ్చినా 100 రూపాయలు ఇచ్చినా ఎంత ఇచ్చినా కూడా అది హెల్పే అవుతుంది. నేనైతే మా ఛానల్ తరపు నుంచి ఒక 10,000 ఇచ్చాను, అది నా స్తోమతను బట్టి. సో మీకు చాలామందికి చాలా సహాయం చేసే గుణాలు ఉన్నాయి. చాలామందికి ఈ కరోనా టైంలో చాలా ఆదుకుంటున్నారు. సో మేడం గారిని కూడా ఆదుకోండి దయచేసి. కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి ఫోన్పే చేయండి. థ్యాంక్ యూ.